అందరికీ నమస్కారం. ఈరోజు కూడా శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామలింగయ్య గార్ల కథల నుండి మరొక కథ. శ్రీకృష్ణదేవరాయలు గారి ప్రజాసభ జరుగుతోంది. నగరంలోని సమస్యలు, ప్రజల బాగోగులు అన్నీ విచారించుకున్న తరువాత రాయలవారు వారి సభలో ఉన్నటువంటి అష్టదిగ్గజములు అయిన కవి పండితులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నారు. స్వతహాగా కవి పండితుడైన రాయలవారికి సాహిత్య చర్చలంటే చాలా ఇష్టం. అలా సంభాషణలు జరుగుతున్న సమయంలో రాయలవారికి అష్టదిగ్గజములలో ఉద్దండ పండితులను సరదాగా ఒక ప్రశ్న వేసి వారి ప్రతిభను పరీక్షించాలనుకున్నారు. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీలో ఎవరు సమాధానమిస్తారో అని రాయలవారు అన్నారు. అందరూ ఏ ప్రశ్న వేస్తాడో అని చూస్తున్నారు. అప్పుడు రాయలవారు నేను గొప్ప దేవుడు గొప్ప అని అడిగాడు. దానికి తెనాలి రామలింగయ్య గారు లేచి ఏమాత్రం తడబాటు లేకుండా తమరే గొప్ప అని క్షణం ఆలోచించకుండా చెప్పాడు. రాయలవారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి రామలింగయ్య గారు, దేవుని కంటే నేను గొప్ప ఏంటి, అదేలా అన్నారు రాయలవారు. దేవుడు కూడా చేయలేని ఒక పనిని మీరు మాత్రం చేయగలరు అని రామలింగయ్య అన్నారు. ఏమిటి రామలింగయ్య గారు, ఇంత పరిహాసమా? దేవుడు చేయలేని పని నేను మాత్రమే చేయగలనా? ఆ పని ఏంటి? అది నేను మాత్రమే చేయగలనని మీరు ఎలా చెప్పగలరు అని అడిగారు. ఆ పని మీరు చెయ్యగలరని నేను 100% నమ్ముతున్నాను మహారాజా అన్నాడు రామలింగయ్య గారు. కానీ ప్రజాసభలో ఉన్న ప్రజలలో నుండి చాలామంది దేవుడు చెయ్యలేని పనంటూ ఏదీ ఉండదు, ఇది ఎంత మాత్రం మేము అంగీకరించము అని అరిచారు. ఎందుకు లేదు, అది మహారాజు మాత్రమే చేయగలరు అని రామలింగయ్య గారు రెట్టించి చెప్పారు. ఓహో, అలాంటిదేదైనా ఉంటే అది చెడు పని అయ్యి ఉంటుంది అన్నాడు సభలో ఒకడు. అంటే మన మహారాజు వారు చెడు పనులు చేస్తారని మీ ఉద్దేశమా అని రామలింగయ్య గారిని ఒక సభికుడు అడిగారు. అననైతే అన్నాడు, కానీ రాయలవారికి రామలింగయ్య గారి మీద ఎక్కడ కోపం వస్తుందో అని భయపడుతూ నా ఉద్దేశం అది కాదు మహారాజా, నన్ను క్షమించండి అన్నాడు సభికుడు. సరే సరే రామలింగయ్య గారు, ఇక ఆలస్యం చేయకుండా అసలు ఆ పనేంటో చెప్పేయండి. మేమందరము ఎంత ఆలోచించినా మాకు తోచడం లేదు, త్వరగా తెలపండి అని రాయలవారు ఆజ్ఞాపించారు. రామలింగయ్య గారు అప్పుడు మహారాజా, మీరు రాజధిక్కారానికి, హత్యలు చేసిన వారికి మీరు ఎటువంటి ఆలోచన లేకుండా వారికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తారు కదా. యావత్ జీవితము అలాంటి వాళ్ళు మన రాజ్యంలో తిరిగి అడుగుపెట్టే సమస్యే లేదు. మరి దేవుడు అటువంటి శిక్ష ఎవ్వరికీ వెయ్యలేరు గదా అన్నారు. ఎందుకు అని రాయలవారు అడిగారు. దానికి రామలింగయ్య గారు, మహారాజా, ఈ విశ్వమంతా దేవుడిదే కదా, ఆయనది కాని స్థలం అంటూ ఉందా? ఆ భగవంతుడు ఎవరికైనా దేశ బహిష్కరణ శిక్ష విధించినా ఆ మనిషి ఎక్కడికని వెళతాడు? విశ్వమంతా ఆ భగవంతునిదే కదా, మరి దేశ బహిష్కరణ శిక్ష ఎలా అమలు అవుతుంది? కానీ మీరు అలా కాదు. మీరు ఆ శిక్ష విధించినప్పుడు ఆ నిందితుడు మన రాజ్యం కాకుండా ఎక్కడికైనా వెళ్ళగలడు. కాబట్టి మీరు దేవుని కంటే గొప్ప అన్నాను అని రామలింగయ్య చెప్పారు. అందరూ రామలింగయ్య గారి తెలివికి జోహార్లు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయల వారు రామలింగయ్య గారి చతురతకు మరోసారి మెచ్చుకొని అనేక బహుమతులు ఇచ్చారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. తిరిగి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తిరిగి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. సెలవు.